కోరిన కోరికలు నెరవేరతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అటువంటి ఉసిరి చెట్టు మహిమ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి, కాండంలో రుద్రుడు, పైభాగంలో బ్రహ్మదేవుడు, కొమ్మల్లో సూర్యుడు, ఉపశాఖల్లో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మదనం తర్వాత అమృతం కోసం దేవదానుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని, అదే ఉసిరి చెట్టుగా మారిందని ఒక కథనం. సూత మహర్షి సౌనకాది మహాములతో కలిసి నైమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వివరించబడి ఉంది. దామోదరుడికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం ఉసిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడితో, అలాగే తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడలో